దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులరా, ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము మనము చదువుదాం. తండ్రులారా, మీరు ఆది నుండి యున్నవానిని ఎరిగియున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యవ్వనస్తులారా, మీరు దుష్టుని జయించియున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. 14 కూడా చదువుదాము. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగియున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి యున్నవానిని ఎరిగియున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యవ్వనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. హల్లెలూయా, స్తోత్రం. ఈ చదవబడ్డ వాక్య భాగంలో పరిశుద్ధుడు అపోస్తలుడు యేసు ప్రభుకి అమితమైన ప్రియ శిష్యుడు అయిన యోహాను ఈ పత్రిక సంఘానికి రాస్తున్నారు. ఈ సంఘానికి రాయటం విషయంలో పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణలో ఆయన ఈ విషయాలు రాస్తూ ఉన్నారు. స్తోత్రం. అయితే ఈ వాక్య భాగంలో తండ్రులను, పిల్లలను, యవ్వనస్తులను ఉద్దేశించి మాట్లాడుచున్నారు. గమనించాలి, విశ్వాసంలో రక్షణలో కొనసాగుచున్న దేవుని బిడ్డలు సంఘము అని మనము పత్రిక ఈ విషయాలు సంఘానికని మనం గ్రహించాలి. అయితే సంఘములో ఉన్న వ్యక్తులను 3 వరుసలుగా లేకపోతే 3 వర్గాలుగా విభజించి యోహాను మాట్లాడుతున్నారు. అంటే సంఘంలో అనేది మనం చూస్తున్నప్పుడు సంఘం అనేది దేవుని కుటుంబము అని పిలువబడుతున్నది. అయితే సంఘములో ఉన్న సభ్యులు, సంఘములో ఉన్న సభ్యత్వము అంటే కుటుంబంలో ఉన్న సభ్యులు బాగా గమనించాలి. చూడండి, ఈ లోకంలో మనకి రేషన్ కార్డు కావాలన్నా, ఆధార్ కార్డు కావాలన్నా, మరి జనాభా లెక్కల్లోనికి మనము ఉండాలి. అయితే ఇప్పుడు ఈ జనాభా లెక్కలోకి మనము ఉండాలి అంటే ప్రభుత్వం నుండి వచ్చిన అధికారులు వారు ఆ లెక్కల్లోనికి మన కుటుంబాన్ని దగ్గరికి వచ్చి మన కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, పిల్లలు ఎంతమంది, ఏమేం చేస్తున్నారు అని వివరాలు రాసుకుంటారు. దానిని బట్టి రేషన్ రావాలన్నా, దాన్ని బట్టి ప్రభుత్వం నుండి ఏ రాయితీలు రావాలన్నా కూడా ఆ సభ్యత్వం అనేది ఉండాలి. ఇక్కడ గమనించాలి, ఈ సంఘానికి పత్రిక యోహాను రాయుచున్న అంతరార్థం, ఉద్దేశము, పరిశుద్ధాత్మ ఆలోచన ఏమిటి అంటే సంఘము పరమతండ్రి అయిన ప్రభు అయిన యేసు క్రీస్తుతో సహవాసము కలిగి సంఘం ఉన్నది అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు సంఘంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి, అంటే దేవుని కుటుంబం అనబడిన సంఘంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి మన ప్రభు అయిన యేసు క్రీస్తుతో సహవాసము గలవారమై ఉన్నాము. అయితే ఇప్పుడు ఆ సహవాసము ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే ఈ భూమి మీద మనం జీవించిన కాలము ఆ సహవాసాన్ని మనం కోల్పోకుండా ఆ సహవాసాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. భూమి మీద మనం ఉన్నాము, పరలోక తండ్రి మనకున్నారు, ప్రభువు
అయితే ఇప్పుడు ఆ ప్రభువు నీ కొరకు మన కొరకు ఆయన ఏం చేశారు అనే తలంపులు ఆలోచనలు కలిగి సంఘంలో ఉన్న సభ్యులు ఉండాలి. ఏం చేశారు అంటే ఆయన సంఘం కొరకు శ్రమను అనుభవించారు, సంఘం కొరకు ప్రాణం పెట్టారు, సిలువలో మరణించారు, బలి అయ్యారు, తిరిగి లేచారు. సరే, ఇప్పుడు తిరిగి లేచి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి ఇప్పుడు అక్కడ ఏమన్నా రెస్ట్ తీసుకుంటున్నారా అంటే, ఇప్పుడు ఈ సంఘము కొరకు ఆయన పరలోకంలో ఈ సంఘం కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ సంఘంలో ఎంతమంది అయితే సభ్యులు ఉన్నారో, ఎంతమంది అయితే రక్షించబడ్డారో, ఎంతమంది అయితే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిసం తీసుకున్నారో, పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి ఉన్నారు. ఎఫెసీ పత్రికలో చెప్పబడింది, ఆత్మ చేత ముద్రింపబడిన వారు అని చెప్పబడింది. అయితే ఇప్పుడు సంఘములో ఆత్మచేత ముద్రింపబడిన వారు, సంఘ సభ్యులుగా ఉన్నవారు ప్రభుతో ఉన్న సహవాసము కాపాడుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. చూడండి, వారానికి ఒకసారి అనేది కాదు, ప్రతిరోజు ఆ పరలోక ఆ ప్రభుతో ఆ అన్యోన్య సహవాసము ప్రతిరోజు నీకు ఉండడానికి దాన్ని కాపాడుకోవాలి. ఎందుచేతంటే రోజులు ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉండవు. ఇప్పుడున్న పరిస్థితులన్నీ కూడా అతలాకుతలంగా ఉన్నాయి, అధ్వానంగా ఉన్నాయి. పరిస్థితులంతా కూడా నాశనము, పతనము ఎక్కువగా ఇవి వార్తల్లో వింటూ ఉన్నాం. ప్రజల మధ్యలో ఈ మాటలన్నీ షికారు చేస్తూ ఉన్నవి. వీటి గురించే మాట్లాడటం, వీటి గురించే ఆలోచించటం, ఈ విధంగా మరి లోకంలో ఈ పరిస్థితులన్నీ ఉన్నాయి. అయితే మరి లోకంలో ఉన్న సంఘము ఏ తలంపులతో ఉండాలి గమనించాలి. ఏ తలంపులతో నీవు ఉండాలి? నువ్వు ఉద్యోగము చేసినా, లేకపోతే కూలి పనే చేసుకున్నా, లేదా ఏదన్నా చిన్న డ్యూటీయే చేసుకున్నా, లేకపోతే ఇంట్లో ఉండి పని చేసుకుంటున్నా, ఏది ఏమైనప్పటికీ నీ తలంపులు ఆయనతో ఎలాగ ఉన్నవి? ఆయనతో ఉన్న సహవాసము ఎంతవరకు కాపాడబడుచున్నావు? పరలోక ఆ సహవాసము ప్రభుతో, ఆ తలంపులు ఆలోచన. ఈ దినాల్లో ఆదివారం ఆరాధనకు వెళ్ళటమే పెద్ద విశేషంగా ఉంది. అది కూడా షిఫ్ట్లు ఆరాధన గంటన్నర, లేకపోతే ఒక అరగంట, లేదా ఆరాధన అయ్యే టైంలో ఆఖరిలో ఆశీర్వాదం ఇచ్చే ఆ సమయంలోనికి ఆరాధనకి వెళ్ళేవారు ఇలాగా ఉంటూ ఉన్నారు. అంటే ఇప్పుడు దేవుని కుటుంబంలోని ఉన్న నీవు, ఆ సభ్యునిగా ఉన్న నీవు, ఆ తలంపులతో ఈ లోకంలో ప్రభు ఇచ్చే సహవాసంలో నువ్వు పాలు పొందిన వ్యక్తిగా అటువంటి బాధ్యతలు నీకున్నవని మీరు గుర్తించాలి. స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇప్పుడు యోహాను 3 గ్రూపులుగా సంఘంలో ఉన్న వారిని గూర్చి మాట్లాడుతూ ఉన్నారు. అయితే మొదటిగా మనము చూసినప్పుడు ఆయన అంటూ ఉన్నారు, మొదటి 13వ వచనం, 2:13లో, తండ్రులారా మీరు ఆది నుండి యున్నవానిని ఎరిగి ఉన్నారు. ఆది నుండి తండ్రులారా. చూడండి, అంటే ఇప్పుడు తండ్రులు అంటే పెద్దవారా చిన్నవారా? తండ్రులంటే పెద్దవారు. ఆ పెద్దవారితో వాక్యము ఈ విధంగా మాట్లాడుతుంది, తండ్రులారా మీరు ఆది నుండి
ఆది నుండి ఉమ్. ఉన్న వానిని ఆది నుండి ఉన్నవానిని మీరు ఎరుగుదురు. ఎందుకే మాట చెప్తున్నాను నేను? తండ్రులారా, మీరు ఆది నుండి ఆ, ఉన్నవానిని మీరు ఎరుగుదురు. ఆ, మీరు ఉమ్, ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను మీకు వ్రాయుచున్నాను రాయుచున్నాను అని మాట్లాడుచున్నాడు. చూడండి, అంటే ఇప్పుడు ఒక వర్గం గురించి, సంఘంలో ఉన్న ఒక వర్గం గురించి, తండ్రులారా, యవనస్తులారా, చిన్నపిల్లలారా బాగా గమనించాలి. మరి ఈ ఈ ఈ ఒక్క స్థాయిలో ప్రతి సంఘంలో, ప్రతి సహవాసంలో మరి ప్రజలు ఉన్నారు, సంఘంలో ఉన్న సభ్యులు ఉన్నారు, సంఘ బిడ్డలు ఉన్నారు, దేవుని పిల్లలని పిలువబడుతున్నారు, దేవుని బిడ్డలని పిలువబడుతున్నాడు, దేవుని కుమారులని పిలువబడుతున్నారు, దేవుని కుమార్తెలని పిలువబడుతున్నారు, పరిశుద్ధులని పిలువబడుతున్నారు. బాగా గమనించవలసిన విషయం. అయితే ఇప్పుడు వీరి గురించి మనము మరొక వచనాన్ని మనము చూద్దాం. దేవునికి స్తోత్రం. చదవండి ఒక వచన భాగం, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుష్యులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుష్యులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. గమనించాలి, పౌలు సంఘంతో ఉపదేశమును, వాక్య భాగాన్ని, సంఘం యొక్క క్షేమాభివృద్ధి, ఆత్మీయంగా ఆత్మలో పౌలు పరిశుద్ధాత్మ ద్వారా చూస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు సంఘంలో ఉపదేశము, ఒక లోతైన, ఒక బలమైన ఉపదేశము, ఒక బలమైన వాక్యము, కృపావాక్యము, నీతి వాక్యము, సత్యము అక్కడున్న ప్రజలతో లేక సంఘముతో నేను మాట్లాడలేకపోతున్నాను. ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మాట్లాడలేకపోతూ ఉన్నాను. చూడండి, ఆ సంఘంలో చాలా కాలం నుండి వాక్యం వింటూ, చాలా అనుభవం ఉండి, చాలా వయసు ఉండి, అవసరమైతే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న లేఖనాలను వివరించే ఆ సామర్థ్యత కలిగిన వారై ఉండాలి. వాస్తవానికి అంత వయసు ఉంది. శరీరానుసారంగా చూస్తే తల మెరిసిన వారై ఉన్నారు, పెద్దవారై ఉన్నారు, చదువు కలిగిన వారు ఉన్నారు, వారు జ్ఞానము కలిగిన వారు ఉన్నారు. లోకరీత్యా కుటుంబ పరంగా లేకపోతే బయటైనా కూడా వారిని తెలివైన వారు, గొప్పవారు, మంచిగా మాట్లాడేవారు అని ఇటువంటి ప్రశంసలు చాలా ఉన్నాయి. సరే, ఇప్పుడు ఇటువంటి ప్రశంసలు ఉన్నవారు సంఘములో కూర్చొని దైవజనుడు ఉపదేశము మాట్లాడుచున్నప్పుడు దైవజనుడు అంటున్నాడు, నేను స్వేచ్ఛగా ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తులతో మాట్లాడినట్లు, ప్రసంగించినట్లు ఇక్కడ నేను ప్రసంగించలేకపోతూ ఉన్నాను. దానికి కారణం ఏమిటి? చదువు. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుష్యులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. ఆగుదాం, ఒకసారి మళ్ళీ వెళదాం. చూడండి, ఇక్కడ ఆయన అంటున్నాడు, సంఘములో కూర్చుని వాక్యం వింటున్న వారితో, ఆత్మ సంబంధులైన వారితో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతూ ఉన్నాను. లోతైన ఉపదేశము నేను మీకు ఇవ్వలేకపోతున్నాను. కారణం ఏమిటంటే, మీరు ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా కాక శరీరానుసారంగానే, శరీర విషయంలోనే అభివృద్ధి చెందారు, శరీర విషయంలోనే ఎదిగారు, లోక విషయంలో ఎదిగారు, లోక జ్ఞానంలో ఎదిగారు, అన్ని విషయాల్లో ఎదిగారు. ఇప్పుడు మీ ఎదుట
మీ ఎదుట సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ అనుగ్రహించిన ప్రతి విషయాన్ని మీ ఎదుట నేను మాట్లాడలేకపోతూ ఉన్నాను. దానికి కారణం ఏమిటి అంటే అది మీరు తీసుకునే స్థితిలో లేరు. ఏంటట? తీసుకునే స్థితిలో లేరు. చూడండి, కొన్ని సందర్భాల్లో దైవజనుడు ఆత్మావేశము కలిగి అభిషేకముతో మాట్లాడుచున్నప్పుడు కొందరికి గుస వస్తుంది, కోపం వస్తుంది. నన్నే అన్నారు. ఇదిగో ఇక్కడ ఈ సందర్భం చూస్తున్నప్పుడు పౌలు అంటున్నారు, వయసు చూస్తే తల మెరిసిన వారు పెద్దవారై ఉన్నారు, కానీ ఇప్పుడు మీ స్వభావము పసిపిల్లలుగా మీరు ఉన్నారు. అంటే ఇప్పుడు మీకు బలమైన ఆహారమును పెడితే అది మీరు తిని జీర్ణించుకోలేని స్థితిలో ఉన్నారు. కక్కేస్తారు. ఏం చేస్తారు? కక్కేస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఏం కావాలి అంటే, ఇప్పుడు ఏం చెప్పాలంటే, యేసు ప్రభువు ఆ కానాను విందులో నీళ్లను ద్రాక్షరసంగా చేశారు. మీ అవసరాలన్నీ కూడా దేవుడు తీర్చేస్తాడు, మీకున్న బాధలన్నీ తీర్చేస్తాడు. ఇటువంటి పాలతో ఉన్న వాక్యాలు మాట సండే స్కూల్ పిల్లలకు చెప్తారు చూసారా, అటువంటి బోధ యేసు ప్రభు మరి రొట్టెలు చేపలు పంచిపెట్టి వారు ఆకలిని తీర్చారు, మీ అవసరాన్ని తీర్చారు. ఏటట? ఇప్పుడు ఈ పసిపిల్లలకు చెప్పే ఈ వాక్యాలు వాళ్ళకు చెప్తూ ఉంటే వాళ్ళు వినేసి వెళ్ళిపోతారు, అంతే. జీవితాలు మార్పే ఉండదు. ఆరాధన కూర్చుంటారు, పాటలు చక్కగా పాడుకుంటారు, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుకుంటారు, ఒకరు పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు, అంతా బాగానే ఉంది. ఇక్కడ వాక్యమే కాదా నిన్ను పరిశుద్ధపరిచేది, వాక్యమే కాదా నిన్ను బలపరిచేది, వాక్యమే కాదా నిన్ను సిద్ధపరిచేది, వాక్యమే కదా పరలోక రాజ్యానికి సిద్ధపరిచేది. స్తోత్రం. అందుకే యోహానుడు అపోస్తలుడు అంటున్నాడు, ఈ పరలోక సహవాసము నీ జీవితంలో ఎలా ఉంది? నువ్వు ఏ సంఘంలో ఉన్నా, ఎక్కడున్నా, ప్రభుతో ఉన్న నీ సహవాసము ఎలా ఉంది అనేది ఒక్కసారి అది కాపాడబడి ఉన్నదా, లేకపోతే దాన్ని గాలి కుదిలేసావా? సంఘంలో కనబడుతున్నావు, పరిచర్లో కనబడుతున్నాం, సహవాసంలో కనబడుతున్నాం, మంచిదే. అయితే పరలోక సహవాసంలో యేసు ప్రభుతో నీ సహవాసం ఎలాగుంది? నీ తలంపులు ఎట్లాగున్నాయి? నీ ఆలోచనలు ఎట్లాగున్నాయి? నీ ఉద్దేశాలు ఎట్లాగున్నాయి? నువ్వు కష్టమే, బాధే, శ్రమే, రోగమే, అవమానమే ఇవన్నీ అనుభవిస్తున్నావు. కానీ ఇవన్నీ అనుభవిస్తున్నా నీ తలంపులు నీ సహవాసము ఆయనతో కాకుండా. ఎందుకంటే పరలోక తండ్రి యొక్క కుటుంబంగా నీవు ఉన్నావు, ఆ సంఘ సభ్యునిగా ఉన్నావు. ఆ పరలోక తండ్రి యొక్క సహవాసంలో, ఆ కుటుంబంలో ఆ సభ్యులుగా ఉంటున్నప్పుడు ఆ తండ్రి ప్రతి విషయాన్ని, ప్రతి వ్యక్తిని, సంఘంలో ప్రతి వారిని చూస్తున్నారు. వారి బలహీనతలు చూస్తున్నారు, వారి ఆర్థిక ఇబ్బందులను చూస్తున్నారు, వారి కష్టాలను చూస్తున్నారు. కొన్ని సందర్భాల్లో మరి ఒక పవిత్రత నుండి, పరిశుద్ధ జీవితము నుండి, ఉపదేశము నుండి కొన్నిసార్లు జారిపోయే పరిస్థితులు నీ జీవితంలో ఉంటే అవి కూడా చూస్తూ ఉన్నారు. స్తోత్రం చెప్దామా? కొన్ని సందర్భాల్లో జారిపోయిన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా అవి కూడా చూస్తూ ఉన్నాడు. అవి చూసి తండ్రి యొద్ద యేసు ప్రభు మోకరించి ఆయన రక్తాన్ని చూపిస్తూ ఉన్నారు. హల్లెలూయా. మొదటి యోహాను పత్రికలో 2వ అధ్యాయంలో 2వ వచనంలో ఈ మాట చూస్తున్నాము. తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేస్తున్నారు. చూడండి, భూలోకములో నా పాపము నిమిత్తము ఆయన అవమానం పొంది, శ్రమ పొంది, కష్టమును అనిపించి, రక్తము చిందించి, తనకంటూ ఏవి కూడా శరీరంలో మిగిల్చుకోకుండా పూర్తిగా రక్తం అంతా దారిపోసేసి, ప్రాణం పెట్టేసి
ఈ భూలోకంలో తండ్రి అప్పగించిన పనంతా కూడా నేను సమాప్తి చేసేసాను, ముగించేశాను తండ్రి అని సిలువలో చెప్తూ, ఇదిగో నా పనిని నేను సమాప్తం చేశాను, ఇదిగో నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను. దేవునికి స్తోత్రం. ఏం చేశారు? భూమి మీద తండ్రి అప్పగించిన పని అంతా కూడా పూర్తి చేసేశారు. రక్షణ కార్యము, పాపానికి విమోచన, విడుదల, ఈ కార్యం అంతా కూడా ఆయన చేసేశాడు. సంఘంలో సభ్యులుగా ఉన్న ప్రతి విశ్వాసి ఈ తలంపులు కలిగి ఉండాలి. ఏముండాలి? ఈ తలంపులు కలిగి ఉన్న అప్పుడే నువ్వు ఆయనతో సహవాసము గలవాడిగా, సహవాసము గలదానిగా ఆ తలంపులో నువ్వు జీవిస్తున్నప్పుడు నీ కష్టం కలిగిన, బాధ కలిగిన, దుఃఖము కలిగిన, ఏమి కలిగినా ఆయన నీ కొరకు ప్రార్థన చేసేవాడై ఉన్నాడు. ఇట్టి సహవాసం విషయంలో అపోస్తలుడు మాట్లాడుచు ఆయన అంటూ ఉన్నారు, వయస్సుకు మీరు ఎంతో పెద్దవారై ఉన్నారు. పౌలు మాట్లాడుచున్న మాటల్లో నేను మాట్లాడలేకపోతూ ఉన్నాను అంటున్నాడు. మాట్లాడలేకపోతూ ఉన్నాను. చదువునైనా మాట. శరీర సంబంధులైన, చూడండి, ఆత్మ సంబంధులైన వారితో మాట్లాడినట్టు నేను మాట్లాడలేకపోతూ ఉన్నాను. ఇప్పుడు సంఘములో ఉన్న వారిని గూర్చి మాట్లాడుతున్నారు పౌలు. శరీర సంబంధులైన మనుష్యులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అదే చూడండి, సంఘంలో ఉన్న వారు శరీర సంబంధులే అనియు, మన ప్రభువు, మన దేవుడు, మన తండ్రి, మన క్రీస్తు, పరిశుద్ధాత్మ, ఈ భాగాలన్నీ మనం చూస్తున్నప్పుడు వారు ఆత్మై ఉన్నారు. మన ప్రభువు, మన దేవుడు, మనం సేవించుచున్నవాడు. నువ్వు నీ ఇంటిలో మోకరించి వేదనతో, దుఃఖముతో ఉండి చేసిన తప్పులకు పశ్చాత్తాపడుతూ, తెలుసో తెలియక చేసిన పొరపాట్లకి పరితాపిస్తూ కన్నీరు కారుస్తుంటే ఆ స్థలంలో ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఆయన వింటున్నాడు, చూస్తూ ఉన్నాడు. ప్రతి స్థలము మీద ఆయన దృష్టి పెడుతున్నారు. సంఘములో కూర్చున్న నీ హృదయములో ఆ ప్లేసు ఏ విధంగా ఉందో, ఆ శరీరములో ఉన్న ఆ ఆత్మ, ఆ విశ్వాసము ఏ విధంగా ఉందో పరిశుద్ధాత్మ పౌలుతో మాట్లాడుచున్నప్పుడు వారు పరిశుద్ధాత్మ దేవునికి వారు ఎట్లా కనిపిస్తున్నారు? శరీర సంబంధులే అనియు. ఇప్పుడు లోకంలో చూస్తే, లోకములో ఉన్నవారు, మారు మనసు లేనివారు, పాపంలో జీవిస్తున్నవారు, ధనాశలో జీవిస్తున్నవారు, మోసాలు, కుట్రలు, పగ, ద్వేషము, కక్షలు, కార్పణ్యాలు, ఇటువంటి ఆ శరీర స్వభావంతో లోకస్తులు ఉన్నారు, లోకంలో ఉన్నారు. అయితే పౌలు అంటున్నారు, సంఘములో ఉన్న వారిని మీరు శరీర సంబంధులే అనియు. ఏటట? లోకములో ఉన్నవారు క్రీస్తునందు ఉన్నవారు కాదు. అయితే ఇప్పుడు సంఘములో ఉన్న వారిని మీరు క్రీస్తునందు ఉన్నారు. చూడండి ఎలా మాట్లాడుతున్నారు. కొంతమంది ఏమంటారంటే, మేము ప్రభువుని నమ్ముకున్నామండి, మేము చర్చికి వెళ్తున్నామండి, మేము ప్రార్థనలకు వెళ్తున్నామండి, ఎక్కడెక్కడో పెద్ద పెద్ద సభలు జరుగుతుంటే అక్కడికి కూడా ఈ మధ్యన వెళ్ళిపోతున్నామండి, వాక్యం వినేస్తున్నామండి. ఓకే 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 మరి స్థానికంగా సంఘంలోకి వచ్చిన తరువాత పరిశుద్ధాత్మ నిన్ను చూసినప్పుడు, నిలబడిన దైవజనుని మీద ఆత్మాభిషేకం ఉన్నప్పుడు, దేవుడు ఆత్మ ద్వారా మరి సేవకునికి బయలుపరిచి మాట్లాడుతున్నప్పుడు నువ్వు శరీర సంబంధివా లేకపోతే ఆత్మ సంబంధివా? శరీర సంబంధమైనప్పుడు ఉపదేశమును, సత్యాన్ని తీసుకోలేని స్థితిలో నీవు ఉంటావు. కారణం ఏంటంటే వయసు నీకు 40 ఉండవచ్చు, 50 ఉండవచ్చు, 60 ఉండవచ్చు. ఎంత వయసు ఉన్నా నువ్వు క్రీస్తునందు పసిపిల్లలనియు. చూడండి,
ఆత్మీయంగా చూస్తే వాళ్ళు శరీరంలో చూస్తే 60-50 సంవత్సరాలు ఉన్నాయి, 40 ఉన్నాయి, 30 ఉన్నాయి, 35 ఉన్నాయి. ఇంత ఈ వయస్సు ఈ వరుసలో ఉన్నారు. ఆయన అంటాడు పౌలు, మీరు క్రీస్తునందు పసిపిల్లలే కానీ శరీర సంబంధులే అంటూ ఉన్నాడు. అంటే ఇప్పుడు దైవజనుడికి ఎంత కష్టంగా ఉంది. సంఘాన్ని క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి తీసుకుని రావడానికి దైవ సేవకుడు ప్రసవేదన పడుతున్న సమయంలో వాక్యాన్ని పరిశుద్ధాత్మ ద్వారా సంఘంలో రిలీజ్ చేస్తుంటే దాన్ని రిసీవ్ చేసుకునేవారు ఉండాలి కదా సంఘంలో. పసిపిల్లలే వాళ్ళకి ఎప్పుడు కూడా సండే స్కూల్ వాక్యాలే చెప్పాలి. పెద్ద సంఘమైనా చిన్న సంఘమైనా ఎవరైనా కూడా ఏం చెప్తే ఉపదేశాన్ని తోసిపుచ్చేసేవారు, ఉపదేశాన్ని అవసరం లేదు అనుకునేవారు. లేకపోతే ఇది చాలే, ఇది సరిపోద్దులే, మాకు ఇది సరిపోద్దులే. ఇదంతా శరీర సంబంధులే అనియు ఆత్మ సంబంధులతో మాట్లాడినట్లు నేను మాట్లాడలేకపోతూ ఉన్నాను. స్తోత్రం. చదువునైనా మాటలు చదువు. ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతూ ఉన్నాను. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. స్తోత్రం. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ సంఘానికి ఒక లోతైన ఉపదేశం, బలమైన వాక్యము పరిశుద్ధాత్మ ఇవ్వటానికి సిద్ధంగానే ఉన్నాడు. దైవజనుడు కూడా ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాడు. కానీ ఇచ్చినది తీసుకోవటానికి సంఘములో ఉన్నవారు సిద్ధంగా లేరు. కోపగించేవారు, లేకపోతే ఇంకో రకంగా మాట్లాడేవారు, సంఘానికి మానేసేవారు, లేకపోతే సేవకుల మీద నిందలేసేవారు, సేవకుల కుటుంబం మీద నిందలేసేవారు, లేకపోతే వాక్యము సరిపోవట్లేదనేవారు. ఇలాగని అలాగని ఏదో మాట్లాడేసి వారు ఆ స్థలమును విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు. ఈ లోకంలో ఎన్నో పరిస్థితులు ఎట్లాగే ఉన్నవి, ఈ విధంగానే ఉన్నాయి. అనుకూలమైన బోధ కావాలి, వాళ్ళకి ఇష్టమైన మాటలు కావాలి, దైవ సేవకుడు వాళ్ళకి అనుకూలంగా బోధ చేసేవాళ్ళు కావాలి. దైవజనుడు అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం కూడా మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. మరియు పాలు తాగు ప్రతి వాడును శిశువే గనుకే నీతి వాక్య విషయములలో అనుభవం లేని వాడై ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, దేవునికి స్తోత్రం. పౌలు మాట్లాడుతున్నారు సంఘంతో. నీతి వాక్యపు విషయములో చూడండి, దేవుని వాక్యము సంఘాన్ని నీతిమంతులుగా, నీతిపరులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేయటానికి నీతి వాక్య విషయములో, ఇవాళ వాక్య విషయంలో మాట్లాడుకోవడానికి. ఇప్పుడు చూడండి, పాలు తాగే పసిపిల్ల అక్కడ పడుకోబెడితే నోట్లో ఏలు పెట్టుకుని ఆడుకుంటూ ఉంటుంది. దైవజనుడు మాట్లాడుతుంటే వాక్యం ఏమన్నా వింటదా? తీసుకుంటుందా? తీసుకోలేదు. మరి ఏం తీసుకుంటుంది? తల్లి ఒక బ్యాగులో పాల సీసా, దానికి తిత్తోగుడు తొడిగి, ఆరాధనకు వచ్చేవారు కొంతమంది తల్లులు పిల్లల్ని తీసుకొచ్చి ఆ చిన్న పాల డబ్బా తీసుకొచ్చి దాంట్లో పాలేసి ఆ తిత్తు పెట్టి ఆ నోట్లో పెడతారు. ఆ శిశువు ఏం చేస్తుంది? ఆ పాలు తాగుతా తిత్తు నోట్లో ఉండగానే పడుకుంటుంది. అలా కాకుండా పాల సీసా నోట్లోంచి తీసేసి
ఒక బిర్యానీ దమ్ము బిర్యానీలో ఫ్రై అయిన మంచి లెగ్ పీస్ కోడు లెగ్ పీస్ తీసుకుని ఆ బిడ్డకి ఇచ్చి, ఆ శిశువుకి ఇచ్చామనుకోండి, చేతితో పట్టుకుని నోట్లో అక్కడ పెడితే ఎట్లా ఉంటుంది? ఆమె ఏమన్నా తీసుకోగలుగుతుందా? చూడండి, దేవుడు వాక్యంతో సంఘములో ఉన్న వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వారిని గూర్చి మాట్లాడుతున్నాడు. మీరు శిశువులనియు మరియు పాలు త్రాగు ప్రతి వాడును. చూడండి, పాలు తాగు ప్రతి వాడును. పౌలు ఏమనాలి? పాలు తాగు ప్రతి శిశువును అనాలి. అవునా? ఇప్పుడు సంఘంతో ఏం మాట్లాడుతున్నాడు? ఎలా మాట్లాడుతున్నాడు? పాలు తాగి, సంఘంలో అందరూ పసిపిల్లలేనా? అందరూ పసిపిల్లలే వచ్చారు ఆరాధనకి. తల్లులు పసిపిల్లలను తీసుకొచ్చి సంఘంలో వేసేసి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? కాదు కదా. చూడండి, ప్రతి వాడును మరియు పాలు త్రాగు ప్రతివాడు. చూడండి, పాలు తాగు ప్రతివాడు. జ్వరం వచ్చేసింది, డాక్టర్ గారు అంటారు రస్కులును, బన్నోను, బ్రెడ్ను పాలు తాగాలను అంటారు. పాలు ఎప్పుడు తాగుతాం? ఏమండి, పాలు ఎప్పుడు తాగుతాం మనం? ఇప్పుడు పెద్దోళ్ళు పాలు ఎప్పుడు తాగుతారు? ఇప్పుడు పిల్లలకంటే పాలు ఇస్తున్నారు. స్కూల్కి వెళ్ళి పిల్లలు కొంచెం బలంగా ఉంటారు అనేసి. ఇప్పుడు తిండి తినటం మానేశారు కదా అందరూను. సరే, పాలు తాగు ప్రతివాడును శిశువే గనుక. చూడండి. ఇప్పుడు ఈ ప్రతివాడు అంటే ఇప్పుడు సంఘములు ఉన్నవారు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? వాక్యము, బలమైన వాక్యము వద్దు. అందరూ కాదు, కొందరు. బలమైన వాక్యం వద్దు, ఉపదేశం వద్దు. నేను ప్రభువులో కట్టబడాలి, పరిశుద్ధాత్మలో కట్టబడాలి, దేవుని రాజ్యానికి సిద్ధం కావాలి, రాజ్యం కొరకుగా కట్టబడాలి. నా గురి, నా తలంపులు రాజ్యము కొరకే, ప్రభుత్వం ఉన్న సహవాసమే, ఆ ఐక్యతలోనికే వెళ్ళడానికే నా ఒక్క విశ్వాసపు యాత్ర. ఇప్పుడు ఇటువంటి వారు బలమైన వాక్యము కొరకు దేవుని స్తోత్రం. మనం ఎక్కడికైనా ఊరు వెళ్ళినప్పుడు భోజనం చేయాలంటే మంచి హోటలు చూసుకుంటాం. ఇప్పుడు కొంతమంది రోడ్డు మీద కూడా చిన్న పరద పెట్టేసి, డేషాలు పెట్టేసి ఎంత ప్లేటు 60 రూపాయలు 50 రూపాయలకి పెట్టేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి తినేస్తున్నారు. కొంతమంది అంటే ఫుడ్ బాగుండాలని వాళ్ళు ఏం చేస్తారు, మంచిగా చక్కగా హోటలు ఉండి, మంచిగా రూములు ఉండి, ఈగలు దోమలు రాకుండా, ఫుడ్ ఏమి కూడా పొల్యూషన్ కాకుండా మంచిగా ఉండే ఆ ఫుడ్ తినడానికి పైసలు ఎక్కువైనా పర్వాలేదు అని డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళుతున్నారు. సరే, ఇప్పుడు తినే తిండి విషయంలో చాలా జాగ్రత్త ఉంది. అయితే ఇప్పుడు ఈ రోజున సంఘానికి ఆత్మీయ ఆహారము, ఆత్మీయ ఎదుగుదల, నీ ఆత్మీయ పురుషుడు, నీ అంతరంగ పురుషుడు ఏ విధంగా ఉన్నారు? శరీరం బాగానే ఉంది, దేవునికి స్తోత్రం. శరీరం బాగానే ఉంది, లావుగా ఉంది, పుష్టిగా ఉంది, అన్నీ ఉన్నాయి. కాకపోతే లోపలన్నీ జబ్బులే, శరీర సంబంధులే అనియు అన్నీ ఉన్నాయండి. అన్నీ ఉన్నాయి. ప్రార్థన ఉంది, విశ్వాసం ఉంది, అన్నీ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. సంఘంలో గుర్తించి దేవుని ఆత్మ మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మీరు పసిపిల్లలే అనియు ప్రతివాడు పాలు తాగుతున్నాడట. పాస్టర్ గారు లీటర్ల క్యాన్లు తీసుకొచ్చి పాలు ఎట్టేస్తున్నాడు ఆదివారం. కొంచెం జనం ఎక్కువ చేస్తుంటే ఆ పాలలో నీళ్లు కలిపేసి మంద ఎక్కువైతే మజ్జిగ పలసగా అయిందట. ఆ పాలలో నీళ్లు కలిపేసి మన లోటాలతో ఇచ్చేస్తున్నాడు మనోడు. అవి తాగేస్తున్నారు. దేవుని స్తోత్రం. అవి బాబో ఎంతమంది అండి అక్కడ, ఎంతమంది ఆ పాలు తాగేసి, ఆ నీళ్ళు తాగేసి 10 నిమిషాల తర్వాత, ఒక అరగంట తర్వాత బయటకు వచ్చి చుచ్చు పోసేస్తున్నారు. అయిపోయింది అంతే. ఇది పసిపిల్లోడికి పాలు పెట్టిస్తారు. ఆడు వేస్తారు 2-3 సార్లు పక్క తడిపేసి అంతా అయిపోతుంది. అప్పుడు బేరమని ఎడతాడు. మళ్ళీ ఇప్పుడు ఏం కావాలి? వాడికి పాలు కావాలి. నువ్వు పర్రాగ్గా తిని అన్నమేమైనా పెట్టేసి ముక్కలు పెట్టేసి
చేసేస్తే ఏమవుతుంది? ఏమవుతాడు? కక్కేస్తాడు, రివర్స్ అయిపోద్ది, సీరియస్ అయిపోతుంది. మా ఇంట్లో వాళ్ళందరూ బిర్యానీ తింటున్నారండి, కనీసం పిల్లోడికి అప్పుడే మేము ఎన్నోసార్లు ఆడు పుట్టిన తర్వాత వండుకున్నాం కానీ ఒక ముక్క కూడా పెట్టలేదని పెట్టేస్తే ఈ రోజున ఏమైపోతుంది? వాక్య విషయంలో ఆరాధనగా మానేసేవారు, బంద్ అయిపోయేవారు. కారణం ఏంటంటే అది జీర్ణించుకొని వయసు ఉంది. పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. ఏంటని ఏమి లేదు, నీతి వాక్య విషయంలో అనుభవము లేదు. ఉపదేశ విషయంలో అనుభవం లేదు, సత్య విషయంలో అనుభవం లేదు. ఆ అనుభవం ద్వారా దేవునికి స్తోత్రం. ఈ రోజున పరిశుద్ధంగా ఉండటం అంటే, ప్రత్యేకంగా జీవించడం అంటే మనుషులందరికీ దూరంగా ఉండాలని కాదు. లోక సంబంధమైన అపవిత్రత నుండి వేరుగా ఉండాలి. పరిశుద్ధత అంటే లోక ఆచారం నుండి వేరుగా ఉండాలి. పరిశుద్ధత అంటే ఇప్పుడు మాట్లాడే సందర్భం ఇది కాదు. కానీ అయితే ఇక్కడ వాక్యంలో మనం చూస్తుంటే మీరు పసిపిల్లలే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చినప్పుడు పసిపిల్లలతో ఏం మాట్లాడతారండి? ఇప్పుడు దైవజనుడు పసిపిల్లల సంఘంలో పసిపిల్లలతో మాట్లాడవచ్చును అంటే ఇప్పుడు మాట్లాడటం మానేయట్లేదు. దైవజనుడు వాక్యం చెప్పడం మానేయట్లేదు, మాట్లాడుతున్నారు. సరే, మాట్లాడవలసి వచ్చాను. ఇప్పుడు పసిపిల్లలతో ఏం మాట్లాడతారు? ఏమండి, ఆత్మ విషయంలో వాళ్ళ శరీర విషయంలో ఎదిగి ఉన్నారు, అన్నీ బాగానే, డబ్బు ఉన్నాయి, దశకు ఉంది, కథ ఉంది, అన్నీ ఉన్నాయి, మర్యాదలు ఉన్నాయి, మంచి ఉన్నాయి, గౌరవాలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి. మరి ఒక ఆత్మ సంబంధమైన విషయంలో, దైవికమైన విషయంలో వాళ్ళు పసిపిల్లలుగా ఉన్నారు. అయితే ఇప్పుడు దైవజనుడు వాళ్ళతో ఏం మాట్లాడాలి? పసిపిల్లలతో ఏమనాలి? అమ్మ మీరు ఉపవాసం ఉన్నారమ్మా, అమ్మ పిల్లలు మీరు ఉపవాసం ఉన్నారా, బ్రదరు మీరు ఉపవాసం ఉన్నారా, వాక్యం చదువుతున్నారా, మొక్కల మీద ఉన్నారా, దేవుడు దర్శనాలు చూపిస్తున్నారా? ఈ మాటలు మాట్లాడాలా? పసిపిల్లలతోటి మాట్లాడరు కదా. మరి ఏం మాటలు మాట్లాడాలి? మరి పసిపిల్లలతో ఏం మాట్లాడాలి? నేను పసిపిల్లలతో మాట్లాడుతున్నాను, సంఘానికి వచ్చాము, దైవజనుడు మరి ఏదో ఒకటి మాట్లాడకపోతే, అరే మీరు ఆత్మ సంబంధులు కాదురా, మీకు ఏం వాక్యం చెప్పను వెళ్ళిపోతానంటే ఏం చేస్తారు వీళ్ళు? అందుకని అప్పుడు ఏం చేస్తున్నాడు? అక్కడ వాక్యం ఏం వివరిస్తుంది? వాక్యం ఎలాగ అర్థం చేసుకోవాలి, ఎలా గ్రహించాలి? పరిశుద్ధాత్మ నీ జీవితంలో, నీ ఎదుట, నీ కుటుంబంలో ఎలాగ పని చేస్తున్నారు? పసిపిల్లలతో మాట్లాడవలసి వచ్చినట్లు నేను మాట్లాడుచున్నాను. ఎవరిని వాక్యంతో ముట్టకూడదు, ఎవరిని వాక్యంతో ఏమనకూడదు. అమ్మగారు చూడండి ఎంత చక్కగా ఉన్నారో, అమ్మగారు చాలా పులిహార పెట్టారు, అమ్మగారు చాక్లెట్ పెట్టారు, అమ్మగారు మరి బిర్యానీ పెట్టారు, చాలా బాగా వండారు, వంటలన్నీ మాకు చాలా ప్రేమించారు, చాలా అద్భుతంగా చూశారు, బట్టలు ఎట్టారు, డబ్బులు ఎట్టారు, అవి ఎట్టారు, ఇవి ఎట్టారు. పాస్టర్ గారు నిలబడి ఇప్పుడు ఇదే ప్రసంగం చేస్తుంటే ఎవరికి నొప్పి ఉండదు, ఎవరికి బాధ ఉండదు కదా. దైవజనుడు పులిపేట మీద ఉండి సంఘానికి ఇవ్వాల్సిన వర్తమానం ఇదా? పౌలు ఎంతగా ఏడుస్తున్నాడు? సంఘాన్ని సిద్ధపరచాలి. సంఘంలో ఉన్నవాళ్ళు ఏమన్నా ఆదాములాగా ఏమన్నా 950 సంవత్సరాలు బతికేస్తారా ఏంటి? గమనించాలి. క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అక్కడ ఏమి సత్యాన్ని కానీ, ఉపదేశం కానీ, లోతైన బలమైన వాక్యం కానీ, జీవితాలు దిద్దుకునే వర్తమానం కానీ, సరిదిద్దుకునే వర్తమానం కానీ, సరి చేసుకునే వర్తమానం కానీ ఇవేమిస్తే వాళ్ళు తీసుకోరు, అవసరం లేదు. ఎందుచేతంటే మరి నీకు ఆ పరలోక తండ్రి యొక్క సభ్యత్వంలో, ఆ కుటుంబంలో నీవు ఉంటే, ఆ సభ్యత్వంతో ఉంటే ఆ తండ్రితో నీకు సంబంధం ఉండాలి. ఆ సహవాసంతో నీవు ఉంటే ఆ సంబంధం నీకు ఉండాలి, ఆ తలంపుల్లో ఉండాలి. వాక్యంతో ప్రభు మాట్లాడుతున్నాడని గుర్తించాలి. నువ్వు ఆత్మ పొందిన దానువు, ఆత్మ పొందినవాడు అయితే పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతూ ఉంటారు. ఒకవేళ ఆత్మ లేని వాళ్ళైతే వాక్యం దైవజనుడి ద్వారా మాట్లాడుతూ ఉంటుంది.
సరి చేసుకోవటానికి, క్లీన్ చేసుకోవడానికి, క్లియర్ చేసుకోవటానికి. కారణం ఏంటంటే నువ్వు ముందుకు వెళ్ళాలి, ఆయనలో ఎదగాలి, రాజ్యానికి సిద్ధపడాలి. ఈ పనంతా చేసేవాడు హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ. నిన్ను సిద్ధపరిచేవాడు ఆయనే. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. సరే, పెద్దవాళ్ళు తండ్రులారా ఇలాగున్నారు, మరి చిన్నవాళ్ళ విషయంలో దేవునికి స్తోత్రం. చదువుదాం మరో వచనము, చదవండి. యవనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యవనస్తులారా మీకు కూడా రాస్తున్నాను. సంఘంలో యవనస్తులు ఉన్నారండి, సంఘంలో యవ్వనస్తులు ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. యవ్వనస్తులు అని చెప్తున్నారు. సంఘంలో పరిశుద్ధాత్మ పొందిన వారు ఉన్నారు సంఘంలో, గమనించాలి. ఈ పరిశుద్ధాత్మ పొందిన వారికి ఎప్పుడు కూడా శరీర విషయంలో, లోక విషయంలో ఎప్పుడు పోరాటమే. ఆ పోరాటంలో వీళ్ళు జయించి ఉన్నారు అని అపోస్తలుడు మాట్లాడుతున్నాడు. యవనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు. ఎవరిని జయించారు? దుష్టుడు అనగా అపవాది, సాతాను. యవనస్తులారా గమనించాలి. యేసు ప్రభువు ఈ లోకానికి పరిచర్య చేయటానికి సేవ ప్రారంభించింది. ఆయన నిండు యవ్వన ప్రాయములో పరిచర్య చేయటానికి వచ్చాడు ఆయన. చూడండి, నిండు యవ్వనం. చూడండి, నిండు యవ్వనం. ఇప్పుడు యవనస్తులకి ఆలోచన ఎట్లా ఉంటాయి బాగా గమనించాలి. యవనస్తులు ఎలా ఉంటారంటే ఆ యవ్వన ప్రాయంలో ఏదైనా వాళ్ళ మైండ్లోనికి వస్తే అది చెడైనా మంచి అయినా, బాగా గమనించాలి, అది చెడైనా మంచి అయినా ఏదైనా చేయటానికి వాళ్ళు సిద్ధపడిపోతారు. అవసరమైతే ప్రాణం తీయడానికైనా రెడీ అయిపోతారు, అవసరమైతే ప్రాణం పెట్టడానికైనా రెడీ అయిపోతారు. ఆ వయసు అటువంటిది. అయితే ఇప్పుడు సంఘములో ఉన్న యవ్వనస్తులు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని సేవకుడు వాళ్ళకి సండే స్కూల్ అని, వాక్యంలో కొన్ని భాగాలని, సత్యాలని, ఈ విషయాలన్నీ లోకము, పాపము, పరలోకము, పరిశుద్ధాత్మ, నిరీక్షణ, ఈ పరలోక కార్యాలను గూర్చి ఆ యవనస్తులకి దైవ సేవకుడు బోధిస్తున్న సమయంలో వాళ్ళు లోకముతో ఎలా పోరాడాలో, లోక సంబంధమైన దుష్టుని యొక్క ఆలోచనతో యవనస్తుడు ఎట్లా పోరాడాలో, దేవునికి స్తోత్రం. యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉన్నారండి, ఉపవాసం ఉన్నారు. ఆయన చాలా ఆకలిగా ఉన్నారు. ఆకలిగా ఉన్నప్పుడు దేవునికి స్తోత్రం, ఎవరన్నా పట్టు రొట్టె ముక్కలు లేదా ఏదన్నా పెట్టారా? కాదు, సాతాను వచ్చారు. యోహాను అంటూ ఉన్నారు, యవనస్తులు మీరు దుష్టుని జయించున్నారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఉపవాసం ఉన్నప్పుడు, యవన ప్రాయములో ఉన్నప్పుడు రక్తము బలముగా ఉంది, పొంగిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచి బొగ్గలు, మంచి పాల బొగ్గలా ఉన్నాయి. పరమగీతాల్లో ఆయన గురించి చూస్తే ఆయన ధవళవర్ణుడు, రత్నవర్ణుడు అని సోలమ్మతి ఆయన పొగుడుతూ ఉంటుంది. చాలా అందంగా ఉన్నాడు ప్రభు. అటువంటి ప్రభువు ఆకలితో ఉన్నారు, ఉపవాసం ఉండి. ఎన్ని రోజులు? 40 రోజులు. దేవునికి స్తోత్రము కలుగును గాక. సంవత్సరంలో ఒక రోజైనా ఉపవాసం ఉండటం అంటే కొంతమంది జీవితాల్లో పెద్ద బెంబళ్ళం. 103 జ్వరం వచ్చింది, 4 రోజుల దాకా అన్నం తినకూడదంటే అప్పుడు మానేస్తారు. అవునా? జ్వరం రావాలి, అన్నం మానేయాలండి. ఆలోచించండి ఒకసారి. దేవుని స్తోత్రం. ఉపవాస ప్రార్థన శరీరానికి చాలా మంచిది. ఉపవాస ప్రార్థన శరీరానికి చాలా మంచిది, ఆరోగ్యం కూడాను. ఒక్కోసారి శరీరాన్ని ఎండగట్టాలి. ఇప్పుడున్న రోజులను బట్టి దేవుని స్తోత్రం. రోజు వేసేయటమే. ఎక్కడ ఖాళీ ఉందో గిరిని ఆడుతూనే ఉంటుంది. ఆ మిషన్ తిరగలేక చచ్చిపోతుంటుంది. రాత్రి 11ంటికి ఎవరైనా బిర్యానీ పట్టుకొచ్చి చెప్తే ఇప్పుడు ఈ టైంలో అరగదేమో కాదు, వేసేయటమే. గమనించండి యవనస్తులారా. నేను ముసలోనా తినకపోతే అరగడానికి ఎందుకు అరదు? హైదరాబాద్లో హోటల్ ఉంది, తెల్లవారులు అమ్ముతారు. ఒకసారి నేను పాస్టర్ గారు బండి మీద వెళ్తున్న సమయంలో పట్టపాగల్లా ఉంది.
1 గంట అయింది, ఆ 1 గంట బిర్యానీ తినేస్తున్నారు రోడ్డు మీద ఉండి. గమనించాలి యవనస్తులారా, మీరు దుష్టుణ్ణి జయించి ఉన్నారు. సంఘములో మరొక వరుస ఉంది ఇక్కడ చూడండి. సంఘములో మరొక గుంపు ఉంది ఇక్కడ. అక్కడ వయసు ఉంది, ఎదిగిన వారు ఉన్నారు. ఒక గుంపు గురించి అలా చూస్తే, రెండో గుంపు అని చూస్తే వీళ్ళు సాతానుని ఎదిరించి జీవిస్తున్నారు, ప్రతి విషయంలో జయం పొందుతున్నారు. అంటే ఇప్పుడు సంఘంలో పరిశుద్ధాత్మ పొంది వాళ్ళ జీవితాన్ని పవిత్రంగా కాపాడుకుంటూ లోక సంబంధ విషయాల్లో ఏమాత్రము జారిపోకుండా వారి జీవితాన్ని కాపాడుకుంటున్నారు. పరలోక సహవాసాన్ని కాపాడుకుంటున్నారు. దర్శనాలు చూస్తున్నారు, విశ్వాసాలు ఉన్నారు, వాక్యాన్ని గ్రహిస్తున్నారు. వయస్సు వెళ్ళే కొలది వాక్యము లోతుగా పరిశుద్ధాత్మ దేవుడు వారికి బోధిస్తున్నాడు, అర్థం చేపిస్తున్నారు. ఎదుగుతూ ఉన్నారు. ఇప్పుడు వారిని బట్టి మరొకరిని ప్రభులోకి రావటానికి వారి జీవితాలు సార్థకం అవుతున్నాయి. జయ జీవితం ఎలాగ మీరు జయిస్తున్నారు? ఈ శరీర సంబంధ కార్యాలని ఇవన్నీ ఎలా జయిస్తున్నారు? మేము ఆ ఫోన్ చూసినప్పుడు రాత్రులు నిద్ర పట్టట్లేదు, అవన్నీ కూడా మా మనసులోకి వచ్చేస్తున్నాయి, మంచం మీద అటు ఇటు దొలుతున్నాము. యవనస్తులు, ఇక్కడ వాక్యం రాయబడింది, యవనస్తులు దుష్టుణ్ణి జయించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున యవనస్తుల జీవితాలు చూస్తుంటే మనం బయట ఎక్కడ చూసినా, సంఘంలో చూసినా, లోకస్తులు చూసినా, ఎవరు చూసినా వాళ్ళ జీవితాలు చాలా భయంకరంగా ఉన్నాయి. ప్రియ సహోదరులారా, ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్న సమయంలో యవనస్తులారా దుష్టుణ్ణి జయించు. నీ జీవితంలో మరి ఏవే విషయాలు జయిస్తున్నావు? దుష్టునికి సంబంధించి, సాతానుకు సంబంధించినవి నీ జీవితంలో ఏమైనా ఉంటే వాటిని జయిస్తున్నావా? అపోస్తుడు అంటున్నాడు, మరి యవనస్తులారా మీరు దుష్టుణ్ణి జయించి ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మూడవదిగా కూడా మనము చూద్దాం, మరొక మాట చదవండి. మూడవది కూడా మనం చూద్దాం, చదవండి. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదవండి ఒకసారి. 14వ వచనం. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయుచున్నాను. చిన్నపిల్లలు అంటే ఎలా చూడండి, ఇక్కడ రక్షింపబడి వయస్సున్నను వారు మనసు హృదయము రూపాంతరము పొందిన అనుభవం. చూడండి, చిన్నపిల్లలు ఏమన్నా పగబడతారా? నీ అంతు చూస్తాను నేను, నీ అంతు చూస్తాను, నువ్వు ఎలాగుంటావో చూస్తాను, నువ్వు అలాగుంటావో చూస్తాను. చిన్నపిల్లలారా అంటే ఇప్పుడు వీళ్ళు చిన్నపిల్లలు కాదు, ఒక విశ్వాసంలో, పరలోక సభ్యత్వంలో, తండ్రితో సహవాసంలో ఉన్న వీరి జీవితంలో దేవునికి స్తోత్రం. అందుకే మీకు రాయుచున్నాను, చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు. అబ్బా, ఎంత గొప్ప మాట అండి. తండ్రిని ఎరుగుంటే ప్రభు అయిన యేసుక్రీస్తును ఎరిగి ఉన్నారు. సంఘ రూపం ఎలాగుందో ఎరిగి ఉన్నారు. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉన్నదో నువ్వు ఎరిగి ఉంటావు. నీ ప్రార్థన జీవితం ఎలా ఉన్నదో నువ్వు ఎరిగి ఉంటావు. నీ విశ్వాస జీవితం ఎలా ఉన్నదో నువ్వు ఎరిగి ఉంటావు. పరలోక తండ్రితో నీకు సహవాసము, ఆ తలంపుల్లో నీ జీవితం ఎంతవరకు ఉందో. కొంతమందికి వారానికి ఒకసారి ఉపవాసం ఉంటారు, అప్పుడు మాత్రం ప్రార్థన చేస్తారు. ఇవాళ ఉపవాసము, నేను ఉపవాసము అని తండ్రి అని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇవేం తప్పు అనేది కాదు. అయితే ఇప్పుడు వాక్యం చెప్తుంది, నువ్వు ఆ సభ్యత్వము, ఆ సహవాసములో ఉన్నవాడు ఉన్నదానివైతే నీకు ఉండవలసిన అనుభవాలు, ఈ 3 రకాల వ్యక్తులు, ఈ 3 రకాల ప్రజలు, ఈ 3 రకాల సంఘములు ఉన్న వ్యక్తులలో ఎవరిలో నీవు ఉన్నావు అనేది ఒకసారి దేవుని ఆత్మ మాట్లాడుతున్నది. గమనించాలి.
ఈ క్లాసుల్లో నీవు దేవుని రాజ్యానికి తయారవుతున్న వ్యక్తివైతే నీ తలంపులు ఎలాగున్నవి? నువ్వు టీవీలో వాక్యం వినొచ్చు, దైవ సేవకుడు చెప్తున్న వాక్యం వినొచ్చు, కోడిగుడ్డుకి ఏకలు తీయాలని కూర్చోవద్దు. నీ హృదయంతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఆ మాట్లాడిన బట్టి నీ జీవితాన్ని సరి చేసుకోవటానికి నీ కాలం ఎంత? 40 వచ్చిందా, 45 వచ్చిందా, 50 వచ్చిందా, 55 వచ్చిందా? ఇక కోడిగుడ్లకి ఏకలు తీయటం మానేసేయి, వాక్యంలోనికి రా. చిన్న పిల్ల మనసు కలిగిన వాడుగా దానిగా సంఘంలో ఉన్న బిడ్డలు ఆ విధంగా ఉండాలి అని యేసుప్రభు చెప్పారు. యేసుప్రభు దగ్గరికి చిన్న చిన్న పిల్లలు వస్తుంటే అక్కడ అందరూ ఆటకు పెట్టారు. దూరంగా ఉండండి రా, అక్కడ వాలంటీర్లు ఉన్నారు, వెళ్ళదు అన్నారు. వెళ్ళదంటే ఆయన అన్నాడు, అది వాళ్ళని రానివ్వండి, నా దగ్గర రానివ్వండి. వీళ్ళదే చిన్నపిల్లలదే క్రిస్మస్ అన్నీ వీళ్ళదే, చిన్నపిల్లలు రానివ్వండి. ఆయన ఏమన్నాడు తెలుసా? చిన్నపిల్లలదే దేవుని రాజ్యం. ప్రియ సహోదరి సహోదరులరా, గమనించవలసిన విషయాలు. దేవునికి స్తోత్రము కలుగును కాక. చదవండి హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. హల్లెలూయా. ఏంటండి, సంఘానికి ఎవరున్నారు? యేసు అను. చూడండి, ఆయన ఈ భూలోకంలో పరలోకానికి ఎలా వెళ్ళాడో తెలుసా? ప్రధాన యాజకుడిగా వెళ్ళాడు. దేవుని స్తోత్రం. మనకున్నాడు, నీకున్నాడు, నాకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ ప్రధాన యాజకుని పరిచర్య ఏంటంటే మోకాళ్ళ మీద ఉండి పరలోకంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా ప్రార్థనలో మోకాళ్ళ నుండి లేవలేదు, ఇంకా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగు. మనకున్నాడు. ఈ మాట ఎంత ధైర్యాన్ని ఇస్తుంది. కొన్ని సందర్భాల్లో కొంతమంది అంటారు, నాకెవరున్నారు, పెళ్లి చేసేసారు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు, పలకరించేవాడు లేదు, కష్టాలు ఉన్నప్పుడు ఓదార్చేవాడు లేరు, ఎవరు రావట్లేదు, ఎవరు పలకరించట్లేదు, నా పిల్లలతోటి నేనే బాధపడుతున్నాను, మా ఆయనతోటి నేనే బాధపడుతున్నాను, నన్ను పలకరించేవాళ్ళు లేరు, నా కష్టంలో పలకరించేవాళ్ళు లేరు, నా బాధలో పలకరించేవాళ్ళు లేరు, నేను హాస్పిటల్లో ఉంటే నన్ను పలకరించేవాళ్ళు లేరు. వచ్చావా నువ్వు? హాస్పిటల్లో ఉంటే కొంతమంది అడిగేస్తారు ఇలాగ. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు వచ్చావా, వాళ్ళు వచ్చారా, ఒక ఆవిడ అడిగేస్తుంది పేషెంట్లు, వాళ్ళు వచ్చారా, ఎవరు వచ్చే సంగతి ఏంటి, నువ్వు ఆ బిళ్ళ వేసుకో అంటాడు. మూడు బిళ్ళ వేసుకోండి. చూసావా, అది హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను ఎంతో చేశాను, అది రాలేదు చూసావా. ఇది ఆ షట్టర్ వచ్చిందా? ఏ షట్టర్? ఆ షట్టర్ వచ్చిందా? ఆ షట్టర్కి పని ఉండి రాలేదంట. మరి ఏ షట్టర్ వచ్చింది? చూడు, గమనించాలి. నీకెవరున్నారు? ఆకాశ మండలం ఉండగా మన ప్రభువు ఆయన తిరిగి లేచి మరణాన్ని గెలిచి సుమారు 40 రోజులు ప్రజలకు అక్కడక్కడ ప్రత్యక్షమవుతూ కొన్ని అద్భుత కార్యములు, సిలువ మరణం తర్వాత కూడా యేసు ప్రభు కొన్ని అద్భుత కార్యములు చేశారు. సజీవుడిగా ఉన్నప్పుడే కాదు, ఆయన తిరిగి లేచిన తర్వాత కూడా ఆయన గొప్ప గొప్ప కార్యాలు చేశారు. ఇదే యోహాన్ అంటాడు, ఆ కార్యాలన్నీ రాయాలి అంటే భూమి సరిపోదట, సముద్రంలో ఉన్న నీరంతా ఇంకైపోతే ఆ రాయటానికి సరిపోవట. చూడండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈయన పరలోకం గుండగా ప్రయాణం చేసి వెళ్ళాడు, మనకున్నాడు అని చెప్తున్నాడు అపోస్తలుడు. ఎంత ధైర్యాన్ని ఇస్తుంది దేవుని స్తోత్రం. ఏ విషయంలో కూడా కురింగిపోవాల్సిన అవసరము లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, జీవితాన్ని సరి చేసుకోవాలి, దిద్దుకోవాలి. ఎటువంటి కష్టము ఉన్న పరిస్థితులైనా సరే, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో జారిపోయినైనా పరిస్థితుల్లో ఒకవేళ ఎవరైనా చులకనగా మాట్లాడుతుంటే దయచేసి వారిని ఏమనొద్దు. నువ్వు పశ్చాత్తాపడి నువ్వు ఒప్పుకొని ప్రభు సన్నిధిలో కన్నీరు కాచు. ప్రభు కృప ఆవరిస్తుంది. సరి చేసుకుని ప్రభు కొరకు నిలబడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చిన్నపిల్లలారా,
మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు. తండ్రిని ఎరిగి ఉన్నారు. తండ్రిని ఎరిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ఎరిగి ఉండటం అంటే నువ్వు మెలకుగా ఉండాలి. నీ ప్రతి దినము ప్రార్థనలో, నీవు పని చేసుకుంటున్న తలంపుల్లో, నీ తలంపులను కొంచెం పక్కగా నెట్టేయడానికి, నీకున్న పరిస్థితుల వైపే చూసి, నీకున్న పరిస్థితుల వైపే సాధన ఏం చేస్తానంటే, అది ఇప్పుడు చూడు నీ బతుకు ఎలా ఉంది చూడు, నీది అలా ఉంది చూడు, ఇలా ఉంది చూడు, అంటే నీ మైండ్ టర్న్ చేసేయాలి. ఇప్పుడు నీ తలంపును వాక్యం మీద, ప్రభు మీద లేకుండా ఇప్పుడు నీకున్న పరిస్థితుల మీద నీ మైండ్ పెట్టేయాలి. ఇప్పుడు వాడి ఉద్దేశం అది. మరి ప్రభు యొక్క సహవాసంలో, ప్రభుతో నువ్వు ఎక్కడున్నా సరే ఆయనతో సహవాసంలో ఉన్నప్పుడు నీ తలంపులు కష్టాలు అయినా బాధలు అయినా సరే, ఆ బాధల్లో కూడా నిన్ను ఆదరించి నీ దుఃఖమును ఆయన నాట్యముగా చేయగలడు. గ్లోరీ, హల్లెలూయా, 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 హల్లెలూయా. సహోదరి సహోదరులారా, బెంగ పెట్టుకున్నావా? భయపడుతున్నావా? భర్త పరిస్థితి ఎలా ఉంది, భార్య పరిస్థితి ఎలా ఉంది, పిల్లల పరిస్థితి ఎలా ఉంది అని బెంగపడుతున్నావా? దేవునికి స్తోత్రం. మేఘమండలముగా వెళ్ళిన వాడు నీకున్నాడు, నాకున్నాడు, మన అందరికి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరో మాట చదువుదాము. కొరింథీ పత్రిక 4వ అధ్యాయము చదవండి. 4వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనాలు. 4వ అధ్యాయము 15-16 వచనాలు. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను. గమనించాలి మాటలు. క్రీస్తునందు మీకు అనగా సంఘానికి ఉపదేశకులు 10,000 మంది ఉన్నను. ఉపదేశకులు 10,000 మంది ఉన్నను. తండ్రులు అనేకులు లేరు. బాగా గమనించాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘానికి తండ్రులు లేరు, కానీ తండ్రే ఉన్నాడు. హల్లెలూయా. గమనించాలి. నీ ఆత్మీయ తండ్రి, నీ ఆత్మకు జీవం ఇచ్చిన తండ్రి పరలోకములు ఉన్నారు. ఆయన యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉపదేశకులు 10,000 మంది ఉన్నారు. తండ్రులు అనేకులు లేరు. యేసు క్రీస్తునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని కనుక మీరు నన్ను పోలి. చూడండి పౌలు అంటూ ఉన్నారు సువార్త ద్వారా. గమనించాలండి. సువార్త ద్వారా సహోదరులారా మిమ్మల్ని నేను కన్నాను. దైవజనుడు సువార్త ప్రకటించి, సువార్త కూటాలు పెట్టి, ఏ కూటాలు, ఏ సభలు, స్వస్థత సభలు కాదు, పండగ సభలు కాదు, దేవునికి స్తోత్రం, దీవెన సభలు కాదు, ఆశీర్వాద పండగలు, ఉద్యోగ కూటాలు మొత్తం అన్నీ పెట్టేస్తున్నారు లైన్లో. అవి ఉద్యోగ కూటాలా, పండగ కూటాలా, ఇంకేంటి దీవెన కూటాలా అంటే 3 టైటిళ్ళు పెట్టేస్తున్నాడు. పోనీ ఉద్యోగం ఉంటుందా? ఉద్యోగం కావాలన్నా కూడా అక్కడికి వెళ్తే ఉద్యోగం ఉంటుందా? పండగ కోసం వెళ్ళి గంతులు వేద్దామంటే అలాగనుకుని వెళ్ళి కూడా అక్కడికి వెళ్తే గంతులు ఉంటాయా? మరి ఇంకేంటి వాక్యం కోసం పరిగెట్టుకుని వెళ్ళేవాడు ఏమైనా ఉంటుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఇప్పుడు ఈ రోజున పరిస్థితులు ఎలా ఉన్నాయంటే పౌలు కూడా మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని సువార్త ద్వారా నేను కన్నాను. ఒక తల్లి ఒక రోజున ఏడుస్తుంది. ఒక కొడుకు తల్లిని చూడట్లా కొడుకుని, తల్లిని తల్లి అని పిలవట్లా, అత్తగారిని అమ్మ అంటున్నాడంటాడు. అమ్మ అనిపిస్తున్నాడంట. అత్తగారు మురిసిపోతుంది. మరి 9 మాసాలు మోసి కని పాలిచ్చి ఏంటి అది గడిగి ఇత్తుడు సడి చేస్తే ఇప్పుడు అమ్మ వాసన వచ్చేస్తుంది. అది ఏడుస్తుంది, అయ్యా మా అబ్బాయి గురించి ప్రార్థన చేయండి బాబు, ఆడు చూడకపోయినా పర్లేదు, ఆడు బాగుండాలంట.
తల్లి మనసు కదా, తల్లి మనసు, తల్లి తల్లి స్తోత్రం. పౌలు అంటున్నాడు, అయ్యా మిమ్మల్ని కన్నాను. ఎలా కన్నాడు? యేసు ప్రభు సిలువలో ఎందుకు ప్రాణం పెట్టాడు, ఎందుకు శ్రమ అనుభవించాడు, ఎందుకు పరలోకం విడిచిపెట్టాడు, ఎందుకు వచ్చాడు, ఎలా జీవించాడు, ఆయన జీవిత విధానం ఏంటి, ఆయన పడ్డ కష్టం ఏంటి, ఎందుకు ఇదంతా చేశాడు. సిలువను గుర్తు వార్త ప్రకటిస్తూ దేవునికి స్తోత్రం. శ్రమలు సువార్త ద్వారా నేను కన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని నేను కన్నాను అంటున్నాడు. ఆ కన్న సంఘంతో చెప్తున్నాడు. దైవజనుడు ఈ రోజున అనేక మంది దైవజనులు కన్నీరు కార్చి గుడుసులు, పందిర్లు, రేకుల షెడ్లు వేసుకుని ఒక్కొక్కళ్ళు ఇంటికి వెళ్ళి ఎండలో తిరిగి, సైకిల్ మీద తిరిగి, నడిచి వెళ్ళి, భార్య పిల్లలతోటి వెళ్ళి, ఆకలి వేసిన తినడానికి తిండి లేకపోయినా సువార్త భారమైన అనేక దైవజనులు కొంతమంది ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడక్కడ చిన్న గుడుసులు వేసుకుని, షెడ్లు వేసుకుని, దేవునికి స్తోత్రం, కన్నీరు కాచి ఉపవాసం ఉండి ఆత్మలు కన్నవాడు 10 మందిని పెట్టుకుని ప్రార్థన చేసేవారు. వాళ్ళకున్న భారం, వాళ్ళకున్న వేదన భారంతో పౌలు అంటున్నాడు, నేను మిమ్మల్ని సువార్త ద్వారా కన్నాను. సువార్త ద్వారా, క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకొని వారై. చూడండి. ఇప్పుడు ఆయనకి ఏ భారం అవుతుందో సంఘంలో కూడా అలాగే భారం కలిగిన వారు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అరేబియా, పంపులుయా, ఇంకేంటి కుప్రియా, కపదోను, ఇలాగ కొన్ని దేశాలు, కొన్ని ప్రాంతాలు ఆయన తిరిగేసి సువార్త ప్రకటించారు. దేవునికి స్తోత్రం. సంగమా, ఈ రోజున ప్రేమ విందులు, ఆ విందులు అని బిర్యానీ వండేసుకుని మీరు తినేసి అక్కడక్కడ భజన చేసుకోవటం కాదు. ఇప్పుడు నిజంగా నువ్వు ఆత్మలో నిజంగా వాక్యం ద్వారా కనబడిన దానివైతే, నీలో జీవం ఉంటే, నీలో సత్యం ఉంటే, దేవునికి స్తోత్రం, అన్యజనులకు వెళ్ళి సువార్త చెప్పాలి. సువార్త లేని ప్రజల దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పాలి. వాక్యాన్ని మోసుకుని వెళ్ళాలి. ఎక్కడ వాక్యము లేదో అనేక తాండాలు ఉన్నాయి. హైదరాబాద్ ప్రాంతంలో ఎన్నో సువార్త లేని ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాలకు వెళ్ళాలి ఆత్మలు కనడానికి. ప్రభుత్వ సావాసము కలిగిన వారు, సంఘంలో సభ్యత్వము కలిగిన వారు, దైవజనుడు అంటున్నాడు, మిమ్మల్ని నేను కన్నాను ప్రసవ వేదనతో. స్తోత్రం. కంటిని ఒక తల్లి ఎలాగైతే ఏడుస్తుందో పోషింపబడకపోతే, పోషణ గురించి కాదు పౌలు ఏడ్చేది, కంటిని. నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకొని వారై ఉండాలి. దేవునికి స్తోత్రం. పోలి అంటే దేవునికి స్తోత్రం. ఏంటి పోలి అంటే? పోలి అంటే ఏంటి? నేను మిమ్మల్ని కన్నాను, మీరు కూడా ఆత్మలు కనాలి, మీరు సువార్త చేయాలి, మీకు ఆ భారం ఉండాలి. మీలో ఉన్న సరైన ఆత్మ అయితే, మీలో ఉన్న సరైన మారు మనసు అయితే, మీలో ఉన్న సరైన ఉపదేశం అయితే, నువ్వు ఎక్కడున్నా సరే, ఏ స్థలములో ఉన్నా సరే, నీకు ఒక భారము, నీకు ఒక బాధ్యత ఉంది. ఆయన పోలి, ఆయన అంటాడు, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. సంఘంలో ఇవాళ ఏంటంటే ఆదివారం వచ్చి శుభ్రంగా వాక్యం వింటారు, ఆరాధన అయిపోతాడు, బడబడ వెళ్ళిపోతారు. దేవుని స్తోత్రం. మళ్ళీ ఆదివారమే ఈ లోపల వండుకోవడం, తినడం, సంపాదించడం, చేసుకోవడం, ఇంతే. అయ్యో ప్రభు నన్ను ఇంత ఉపదేశం నాకు ఇచ్చి నన్ను పోషిస్తున్నాడే, దైవజనుడిని ఇచ్చి, ఇప్పుడు రేపు ప్రభువు ఒకవేళ నేను అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మరి అమ్మా ఇంత ఉపదేశం నీకు ఇప్పించి నిన్ను బాగా తయారు చేశారు కదా, మరి బాగా తయారయ్యావు కదా సహోదరుడా, బాగా తిన్నావు కదా, వాక్యం బాగా తిన్నావు కదా, మంచిగా తయారయ్యావు కదా, దైవజనుడు నిన్ను తయారు చేశాడు కదా, మరి ఏం చేసావు? అదంతా ఏమైనా చేసావా? ఒక ఆత్మను సంపాదించావా? తీసుకొచ్చావా? అంటే టైం ఎక్కడదండి? పొత్తుగా 24 గంటలు ఇచ్చారు మీరు, ఇంకొక 12 గంటలు పెంచితే స్వాతం ఏమైనా చేద్దువేమో.
12 గంటలు అయ్యేటప్పుడు సూర్యుడు వచ్చేస్తున్నాడు, చీకటి పడిపోతుంది. లైట్లు వేసుకున్నాం, మా పనులు ఏది చేసుకున్నాం, మళ్ళీ వండుకు తినేటప్పటికి చీకటి పడుకుంటాం. మేము ఇది చెప్తావా? ఆలోచించండి. ఆయన పోలి నడుచుకోవాలి. ఆయన పోలిక చాలా ఉన్నాయి. ఆయన విషయంలో పోలికలు చాలా విషయాలు ఉన్నాయి. ప్రియ సహోదరులారా, అయితే ఇప్పుడు ఈ 3 వరుసల్లో ఉన్న వాళ్ళు సంఘములో ఉన్నారు. అయితే చివరిగా చెప్పేది ఏమిటి అంటే, నీవు ప్రభు కుటుంబంలో ఒక సభ్యురాలివి, సభ్యుడు. ఆయనతో సహవాసం కలిగి ఉండి ఆయన తలంపుల్లో నీ జీవితాలు ధన్యులుగా చేసుకోవటానికి ఈరోజు ఈ వాక్య క్లాసుల్లో ప్రభు మాట్లాడిన దానిని బట్టి నీ జీవితాల్లో నీవే వ్యక్తిగతంగా ప్రభుతో తీర్మానం చేసుకుని అట్టి అనుభవంలోనికి ప్రభువు మిమ్మల్ని అందరినీ నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, కార్యకారి, మీ ఉన్నతమైన నామమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి బైబిల్ స్టడీలో బిడ్డలందరికీ కావలసిన వాక్యము, సంఘానికి కావలసిన విషయాలు మీరు మాట్లాడి అందరినీ నీ నీతి వాక్యంతో నిత్య జీవానికి వారందరినీ మీరు సిద్ధపరుస్తూ ఉన్నారు. వారందరూ గుర్తించి గ్రహించి ఈ ఎన్న వాక్యాన్ని కూడా వారు జీవితాన్ని సరి చేసుకోవటానికి, వారి జీవితాలు సువార్తపరంగా అప్పగించుకుని పరిచర్యలో, సేవలో, కుటుంబాల్లో, బిడ్డల్లో అట్టి ఉజ్జీవపు ఆత్మ అందరికీ మీరు అనుగ్రహించి బిడ్డలందరినీ ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.